హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేకర్స్. ఈరోజు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఉయ్యాల ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కావలసినవి పాప్సికల్ స్టిక్స్, ఫెవికాల్, సిజర్, గోల్డెన్ బీడ్స్ అండ్ స్టిక్స్. ముందుగా కొన్ని స్టిక్స్ను వరుసగా పేర్చుకొని దాన్ని కదలకుండా టేప్ వేయండి. దాని బ్యాక్ సైడ్ స్ట్రాంగ్గా ఉండడం కోసం 2 స్టిక్స్ను దానికి సమానంగా కట్ చేసుకొని గమ్తో అంటించుకోండి. దానివలన కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఊయల చైర్ తయారు చేయడం కోసం ముందుగా సీట్కి 4 స్టిక్స్, బ్యాక్కి 4 స్టిక్స్ తీసుకొని కుర్చీ ఎంత సైజు కావాలో కట్ చేసుకోవాలి. కట్ చేసిన స్టిక్స్ను లైన్గా పేర్చుకొని కదలకుండా ప్లాస్టర్తో అంటించుకోవాలి. తర్వాత సపోర్ట్ కోసం బ్యాక్ సైడ్ 2 స్టిక్స్ సమానంగా సరి చేసుకొని కట్ చేసి అటు ఇటు అంటించుకోవాలి. అలానే క్రింది భాగంలో కూడా స్టిక్స్ను అంటించుకోవాలి. తర్వాత మధ్యలో ఫెవికాల్తో కొంచెం స్ట్రెచ్ చేసి కుర్చీ ఆకారం వచ్చేలా గమ్తో స్టిక్ చేయాలి. చైర్కి హ్యాండ్స్ కోసం ఒక స్టిక్ని హాఫ్ కట్ చేసి చైర్కి స్టిక్ చేయాలి. చూసారుగా, చైర్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ రూఫ్ కోసం కొన్ని పాప్సికల్ స్టిక్స్ని తీసుకొని వాటిని ప్లాస్టర్తో కదలకుండా అంటించుకోవాలి. ఇది బలంగా ఉండటానికి లోపల వైపుకు చిన్న చిన్న పాప్సికల్ స్టిక్ని కట్ చేసుకొని అటు ఇటు 2 వైపులా ఫెవికాల్తో అంటించుకోవాలి. దానిని మధ్యకు బెండ్ అయ్యే విధంగా సెంటర్లో గమ్ పెట్టి ఉంచండి. ఇప్పుడు 4 సైడ్స్ 4 పిల్లర్స్ కోసం మనకి కావాల్సిన హైట్లో కట్ చేసుకొని ఆ పిల్లర్స్ని చుట్టూరా 4 సైడ్స్ అంటించుకోవాలి. వెయిట్ అంతా ఆ పిల్లర్స్ మీద నిల్చుంటుంది కాబట్టి
కొంచెం గమ్ ఎక్కువగా వేసుకొని స్ట్రాంగ్గా అంటించుకోండి. గమ్ బాగా ఆరిన తర్వాత పైన ఊయల సెట్ చేయడం కోసం చుట్టూరా ఫ్రేమ్లా కట్టండి. ఊయలను హ్యాంగ్ చేయడానికి గోల్డెన్ బీడ్స్ ఉన్న చైన్తో 4 సైడ్స్ నాట్ వేసుకొని హ్యాంగ్ చేయండి. ముందుగా తయారు చేసిన రూఫ్ను జాగ్రత్తగా గమ్ పెట్టి స్టిక్ చేయండి. అంతే, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.